అందుకే ప్రజా ఉద్యమంలో ఆ ఒక్కడి పేరే వినిపిస్తోంది. ఆ నాయకుడి కోసం మాత్రమే ఎదురుచూపు కనిపిస్తోంది. తనకు కొండంత కష్టమొచ్చినా ప్రజల మేలు గురించి ఆలోచించేవాడే నిజమైన నాయకుడు. తన అరెస్టు గురించి ముందే ప్రజలకు చెప్పిన జగన్ తనకేం జరిగినా సరే సంయమనం కోల్పోవద్దు అంటూ తన వెంట నిలిచిన అభిమాన జనసంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తన అరెస్టు పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టే భరోసా కూడా ఇచ్చారు జగన్. అది నాయకుడి లక్షణం. బహుశా నా కాళ్ళ కొడతారేమో వీళ్ళు, బహుశా నా వెన్నెముక కూడా వినగొడతారేమో వీళ్ళు, నాకు తెలీదు. కానీ ఒక్కటైతే నేను చెప్తున్నా, ఏమి చేసినా కూడా మళ్ళీ కేటంలో పైకి లేస్తారని మటుకు ఖచ్చితంగా చెప్తున్నా. నేను వాళ్ళని చెప్తున్నా. కారణం ఏమిటి అనంటే, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ తెలుగుదేశం వారికి కానీ వీళ్ళిద్దరికీ లేనిది నాకు నా తల్లికి మాత్రమే ఉన్నది. ఆ దేవుడు దయ చెప్తున్నాను. దేవుడు దయ నాన్నను ప్రేమించే ప్రతి గుండె చప్పుడు కూడా మా ఇద్దరిని నడిపిస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఆ కెరటం కోసం ఇప్పుడు ప్రజా ఉద్యమ కెరటాలు ఎదురు చూస్తున్నాయి. నమ్ముకున్న ప్రజల కోసం ఎలాంటి పరిస్థితులకైనా ఎదురెళ్లగల అతని ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేసుకుంటున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇన్ని రోజులుగా ఉవ్వెత్తున ఉద్యమం సాగుతుంటే ప్రజల మధ్య ఉన్న ప్రజా ప్రతినిధులే తప్పించుకు తిరుగుతున్నారు. కానీ కాంగ్రెస్ టీడీపీలు ఏకమై చేసిన కుట్రలు కుమ్మక్కు రాజకీయాల వల్ల 14 నెలలుగా ప్రజలకు దూరంగా ఉన్న జగన్ మాత్రం నిరంతరం ప్రజల తరపునే నిలబడ్డారు. ప్రజల కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలు, దీక్షలు, సమైక్య సమరానికి మద్దతుగా వైఎస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష, ఇవన్నీ అతని పోరాటంలో భాగమే. ఈ కేంద్ర మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రతిపక్ష నాయకుడికి బుద్ధి చెప్పడానికి ప్రజల నుండి పుట్టినటువంటి ఉద్యమం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. జైలు గోడల మధ్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచుతాం. తనను ప్రజలకు దూరం చేయాలని ఎవరెన్ని కుట్రలు చేసినా అవి పారకపోవడానికి కారణం అతని నాయకత్వం. శేఖర్ రెడ్డి గారు బతికుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా జైలు గోడల మధ్య బంధించకుండా ఉంటే ఈవేళ ఈ తెలుగు జాతి 2 ముక్కలయ్యే పరిస్థితి వచ్చేది కాదు. ఈవేళ జైల్లో ఉన్నా కూడా జగన్ మునగాడు. నిత్యం ప్రజల కోసమే ఆలోచించగల నాయకత్వం, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అని నమ్మి ఇన్ని కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొంటోన్న నాయకత్వం. అందుకే 14 నెలలుగా జగన్ జైల్లో ఉన్నా జనం మాత్రం తమ గుండెల్లోనే ఉన్నాడంటున్నారు. జగన్ అరెస్టు జరిగి ఉండకపోతే రాష్ట్రం ఇలా రావణ కాష్టంగా మారేది కాదు అంటున్నారు. తెలుగు వారిని వేరు చేయొద్దు అని నినదిస్తున్న ప్రజా ఉద్యమంలో ఎంతో మంది ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్ ప్రజాదరణ నుంచి పుట్టిన నాయకుడు, ప్రజల మనిషికి వారసుడు, ప్రజా నాయకుడు. సామాన్యుడు వీడు, అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు. అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు. ఎవ్వరంటలేదు ఒంటరైతే కాడు. వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు. అమ్మ జీవెనున్నాడు అసలు ఓడిపోడు. ఎంత శత్రువైనా అంతు నేర్చుకోడు. శక్తి ఉంది, యుక్తి ఉంది, గుండె నిండా వీడు అర్జునుడు కాడు. ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు. అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని